ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మరొకసారి ప్రభువారు ఈ రీతిగా మీ అందరి ముందుకు నడిపించి దేవుని యొక్క బలమైన మాటలను ధ్యానం చేయడానికి ప్రభువారు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందరం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో సురక్షితంగా, సంతోషంగా, సమాధానంగా ఉండి ముందుకు నడిపించబడుతున్నామన్న ఆశ, వాంఛ, నమ్మకము మనందరికీ కలిగింది. ఈ అంత్యదినములలో ప్రభువారు మనందరికీ కూడా తోడయుండి మన మార్గాల్లో ముందు నడుస్తూ మనందరి జీవితాలను సఫలపరుస్తూ ముందుకు తోడుకుని పోతున్నటువంటి గొప్ప కాపరి ఆయన. అలాంటి దేవుణ్ణి మనందరం కలిగి ఉన్నందుకు మన జీవితాలు ధన్యకరములైనవి. మరొకసారి ప్రభువారి యొక్క మాటలను ధ్యానం చేయడానికి మనల్ని ఈ రీతిగా నియమించిన విధమును బట్టి కొద్దిసేపు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగము నుంచి, పరిశుద్ధ గ్రంథము నుంచి మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, నీకు వందనాలు నాయన. ఈ సమయమందు నీ బలమైన మాటలను ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప శుభతరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్నిక లేని వారము మాకు తోడయ్యుంటూ ఆశ్రయదుర్గంగా ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న గొప్ప కాపరివి. ఈ సమయమందు నీ మాటల చేత మేము బలం పొందుకుని, ధైర్యం పొందుకుని, విశ్వాసముతో నీ వైపు చూస్తూ నీ ద్వారా అనేకమైన బలమైన కార్యాలు పొందుకునే వారిగా మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను జాగ్రత్తగా ఆలకించి దేవుని ద్వారా కొన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో పొందుకోవడానికి సిద్ధపడదాం. ఇక్కడ అంటున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని సహాయం కొరకు కనిపెడతారో, దేవుడే మాకు సర్వస్వము, మా కార్యములన్నీ సఫలం చేయాలి అంటే ఆయనే మాకు ముందుగా నడవాలి అని పూర్తి భరోసా, పూర్తి భారము దేవుని మీద ఎవరైతే వేస్తారో ఆ నాయకుడంట ఆ స్వజనానికి ముందు నడుస్తూ ఉంటాడంట. ఇక్కడ అంటున్నాడు, వారి రాజు వారికి ముందు నడుచును. మన రాజు యూదా గోత్రపు సింహం. మన కార్యములు నెరవేర్పు కొరకు, మన కుటుంబంలో సఫలత కొరకు, మన దేహంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి, రోగ రుగ్మతలు తొలగిపోవాలంటే ఈ నాయకుడిని ముందు పెట్టుకుంటే చాలండి, మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రార్థన, మెయిన్ ప్రార్థన చేసినప్పుడు ఆయనే మనకు నాయకుడిగా ఉండి మన ముందు నడుస్తూ ఏ ప్రాకారం అయితే, ఏ అడ్డుగోడైతే మనకి ఆటంకంగా నిలబడుతుందో దాన్ని పడగొట్టడానికి ప్రభువారు మనకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారంట. నిజంగా మన ప్రార్థన సహాయం కోరుకుంటే ఆయన ఎన్ని కార్యాలు చేయడండి, ఎన్ని కార్యాలు చేయడు. సర్వలోకనాథుని సహాయం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప విజయాలు చవిచూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా మహిమ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కల్లారా చూడాలి, అనుభవించాలంటే ఆ నాయకుడు, ఆ రాజు మన ముందు నడవాలంటే, మనం ముందున్నటువంటి అడ్డుబండలన్నింటినీ, ప్రాకారాలన్నింటినీ కోల్చాలంటే ప్రభువారి యొక్క సహాయం కొరకు అనుదినము, ప్రతిదినము మనము ఆయన తట్టు చూస్తూ ఆయన సహాయం కొరకు వేడుకుంటే ఆకాశమందున్న దేవుడు తప్పకుండా మన పట్ల భీకర కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధ లేఖన భాగంలో అడ్డుబండలుగా నిలబడిన సందర్భంలో, ఆటంకాలు ఎదురైన సందర్భంలో, శ్రమ చుట్టుముట్టిన సందర్భంలో భక్తులు దేవుని వైపు చూసి ఎన్ని గొప్ప కార్యాలు పొందుకున్నారో చాలా ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటినీ మనం వివరించుకోవచ్చు, కానీ సమయం చాలదు. కొన్ని కార్యాలు ఈ దినాన మనందరం కూడా దేవుడు తను ఆశ్రయించు వారి ఎడల తను చేసిన గొప్ప కార్యాలు ఏంటన్నది ఈ దినాన మనందరం కూడా వివరించుకుందాం.
ఆటంకాలు, శ్రమలు. ఇజ్రాయేలీల విషయంలోకి వచ్చి మనం వస్తే వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు నడిపించబడుతున్న తరుణంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి, ఎన్నో అడ్డుబండ్లు ఎదురైనాయి, శత్రు సమూహం ఎదురైనాయి. కానీ ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దాసుల ద్వారా వారు చేసిన ప్రార్థన ఆలకించి వారి జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. అలాంటి ఘటనలలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఇజ్రాయేలీలకి ఎదురైనటువంటి ఆ సమస్య ఏంటి, దేవుడు అక్కడ ఎంత గొప్ప బలమైన కార్యాన్ని జరిగించాడని మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా నిజముగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఇంత గొప్ప కార్యం చేయగలడు అని నమ్మిక, విశ్వాసం మనకు కలుగుతూ ఉంటుంది. చూడండి, ప్రాకారాలు పడగొట్టేవాడు ముందు నడుస్తాడు అనడానికి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడంటే పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చూడండి ప్రియులారా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మనందరం కూడా గొప్ప ధైర్యాన్ని పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణము పట్టుకొనిరి. వారు పురుషులేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. చూడండి, బోరలు ఊదగా ప్రజలు కేకలు వేశారంట. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారాలు కూలిపోయాయి. ఏంటి ప్రాకారాలు అని అంటే, యెహోషువ నాయకత్వంలో దేవాది దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటంటే మరి యెరికో పట్టణాన్ని జయించాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మరి యుద్ధం చేయాలి, శత్రువులను జయించాలంటే యుద్ధం చేయాలి, ప్రాకారాలు కూల్చాలంటే సైన్యం ఉండాలి, అధికారులు ఉండాలి, ఆయుధాలు ఉండాలి, బలం ఉండాలి, శక్తి ఉండాలి. ఇన్ని రీతులుగా అన్ని సదుపాయాలు సమముగా ఉంటేనే శత్రువు మీదకి విజయం పొందుకోవడానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఇజ్రాయెల్ పక్షాన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? యెహోషువ నాయకత్వంలో మరి దేవుడు యెహోషువతో మాట్లాడిన విధానం మనం 6వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుంటే 1వ వచనం నుంచి, ఆ కాలమున ఇజ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసిందంట. అప్పుడు యెహోషువతో ఇట్లా అన్నాడట, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నోదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఎప్పుడైతే యెహోవా ఈ యెరికో పట్టణాన్ని ఇజ్రాయెల్ పక్షాన అంటే యెహోషువకు స్వాధీనం చేయడానికి ఏం చెప్పాడంట? 7 మార్లు దాని చుట్టూ తిరగమన్నాడండి, బోరలు ఊదమన్నాడు. 7వ రోజున మాత్రము 7 సార్లు తిరగమన్నాడు. ఇలా బోరలు ఊదుతూ ఉండగా జనసమూహం కేకలు వేస్తుండగా ఏం చేస్తానన్నాడు? యెరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తా, దాని ప్రాకారాలన్నీ ఏమైపోతాయి అన్నాడు? కూలిపోతాయి. జనులందరూ ప్రాకారాలు ఎక్కి లోపలికి వెళ్తారని యెహోవా సెలవిచ్చినప్పుడు నూను కుమారుడైన యెహోషువ యాజకుల్ని పిలిపించి ఏం చేశాడంటే, ఇదిగో యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లుగా మనం ఈ ప్రక్రియ చేద్దామని చెప్పి జనులందరికీ, పెద్దలందరికీ వివరించి ఏం చేశాడంటే 12వ వచనంకి వచ్చేసరికి అంటాడు, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోశారు. దేవుడు ఏదైతే చెప్పారో, యెహోషువకి ఏదైతే ఆజ్ఞాపించాడో, యెహోషువ
పెద్దలకు అక్కడున్న జనసమూహం అంతటికి వివరించిన తర్వాత ఆ మరుసటి ఉదయమే లేచంట దేవుడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఏం చేశారంటే రోజుకొకసారి 7 మార్లు తిరిగారంట. 7వ రోజున మాత్రము 7 సార్లు చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగారంట. 15వ వచనంలో అంటున్నాడు, ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞాపించాడు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించుచున్నాడు. చూడండి దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. ఎప్పుడైతే యెహోషువకు ఆజ్ఞాపించాడో ఆయన చెప్పింది చెప్పినట్లుగా కేకలు వేసినప్పుడు ఆ ఎరికో గోడలన్నీ ఏమైపోయినాయి అంట, కూలిపోయి అంటండి. ఇది ఇక్కడ మనకి కేకలు వేసినప్పుడు ప్రాకారాలు కూలినాయి అంట. ప్రజలందరూ చక్కగా పట్టణ ప్రాకారాలు లేపి పట్టణాన్ని పట్టుకున్నారంట. అంటే శత్రువు యొక్క కోటలన్నీ కూల్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు ఉంటాడు చెప్పండి. కనుక మనం ఎదురున్నటువంటి సమస్యను చూస్తాం, ఎదురున్నటువంటి ఇబ్బందిని చూస్తాం, మనకు ఎదురున్నటువంటి ఆ కష్టాలు నష్టాలు వాటినే చూసి వామ్మో వీటిని నేను దాటగలనా, వీటిని నేను జయించగలనా, వీటితో నేను పోరాడగలనా, ఈ శక్తి సరిపోద్దా, నేను ఇంకా కూలిపోవటమేమో, నా పని అయిపోయిందేమో అని కృంగుదలలోకి వెళ్తాం. కానీ కృంగిన వేళలో లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన పరిశుద్ధుడు ఆయన. అందుకనే వీరందరూ కూడా ఎరికో పట్టణాన్ని జయించడానికి కొంచెం వెనకంజ వేసి ఉండొచ్చు. కానీ యెహోవా సృష్టికర్త అయినటువంటి యెహోషువతో సెలవిచ్చిన మాట, నేను ఆ పట్టణాన్ని మీ చేతులకు అప్పగిస్తాను, మీరు నేను చెప్పినట్లు చేయండి, తప్పకుండా ఆ కార్యం సఫలమైందన్నాడు. నిజంగా అక్కడున్న ఇజ్రాయేల్ అందరూ కూడా కేకలు వేశారంటండి, గొప్పగా కేకలు వేశారంట. ఆ అరుపులకే బోరల శబ్దములకే ఎరికో గోడలు కూలిపోయినాయి అంట. శత్రు సమూహం లయపరచబడిందంట. అంటే ఎంత గొప్ప కార్యం చేశాడండి. వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు, వారి సేనలు ముందుగా నడిపిస్తాడు, ఆయనే నాయకుడుగా ఉంటాడు. నేను అంటాను, వీరి కేకలు వేసినప్పుడు ఆ బోరల ధ్వని వినినప్పుడు దేవుడు మనుషులకు కనబడకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఆ ఎరికో గోడలను కూల్పించాడేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వారి పక్షాన కార్యము చేయడానికి, వారి పక్షాన న్యాయము తీర్చడానికి, వారి పక్షాన యుద్ధము చేయడానికి యెహోవా ఎప్పుడు తోడై ఉంటాడండి. నీ కుటుంబం పక్షాన లెగుస్తున్న అల్లరి శక్తులను, నీ కుటుంబం పక్షాన లెగుస్తున్న మరి వ్యాధులను, ఆర్థిక ఇబ్బందులను, సమస్యలను, శోధనలను, సంఖ్యలను నువ్వు జయించాలంటే ఇది నాన్న కేకలు వేయాలి. ఏంటా కేకలు? పరిశుద్ధ దేవుని అయినటువంటి ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర చేరి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ కార్యం సఫలపరచని ఒక్క మాట అడగండి. నీ రాజు నీకు ముందుగా నడుస్తాడు, నీకు నాయకుడుగా ఉంటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడని. ఆయన చేయలేని కార్యాలంటే ఏమి లేవు బిడ్డ. నిజంగా సమస్త కార్యాలు జరిగిస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక నీ రాజు నీకు ముందు నడవాలని ఆశ నీకు ఉన్నట్లయితే యెహోషువ దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, మొరపెట్టు. తప్పకుండా దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద పడిద్ది. నీకు అడ్డుబండలుగా ఉన్న ప్రాకారాలన్నింటినీ దేవుడు కూల్చేస్తాడు. నీ రాజు నీకు ముందు నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గం ఏంటంట సరళం చేయబడిద్ది. అందుకని అంటాడు, నీకు మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతా, ఇనుప గడియలు విరగొడతా. నీ రాజు నీకు ముందుగా నడుస్తున్నాడు కనుక నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని సరళం చేస్తాను, సమమైన భూమిగా చేస్తానని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది నాన్న ఆటంకాలు, అడ్డుబండలు తొలగించుకోవాలంటే మన శక్తి సరిపోదండి. మనకున్నటువంటి కండబలం, అండబలం, జనబలం సరిపోదు. దేవుని యొక్క శక్తి మనకు తోడైతే మనం ఈ లోకంలో దేన్నైనా మనం ఏం చేయగలమంట, సాధించగలం. దేవుడు గొప్ప విజయాన్ని మన పట్ల అనుగ్రహ చేస్తాడు. చూడండి, ఆయుధము లేకుండా ఎరికో పట్టణపు గోడలను కూల్చారంటే ఎంత గొప్ప కార్యం అండి. వారి నాయకుడు ఎంత బలిష్ఠుడై ఉన్నాడు, ఎంత గొప్ప కాపరిగా ఉన్నాడు వారి ముందు. ఇది నాన్న మనము ఆయుధాలు వెతుకుతూ ఉంటాం, మనుషుల జనబలాన్ని వెతుకుతూ ఉంటాం, అధికార బలాన్ని వెతుకుతూ ఉంటాం. ఆ బలమంతా తుచ్చమైనది, అంటే క్షణమాత్రంలో మాయమైపోయేది, అది ఎందుకు పనికిరాదు. కానీ నీ పట్ల ఒక కార్యం జరగాలంటే నీకెదురుగా ఉన్నటువంటి అడ్డుబండలు, నీకెదురుగా ఉన్న శత్రు సమూహము, నిన్ను కష్టపెట్టే పరిస్థితులు ఏమున్నా వాటన్నిటిలోంచి విజయాన్ని పొందుకోవాలంటే ఇది నాన్న సజీవుడైన గొప్పవాడైనటువంటి సృష్టికి మూలకారకుడైనటువంటి యెహోవా వైపు నువ్వు చేతులెత్తి కేకలేయి, ప్రార్థన చేయి. తప్పకుండా నీ మూలుగుల ధ్వని విన్నటువంటి దేవుడు నీకు అడ్డుబండలుగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని కోల్చడానికి నీ ముందు నడుస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియజనాంగమా, నిజంగా దేవుని మీద నువ్వు ఎంతవరకు ఆధారపడగలుగుతున్నావు?
దేవుని వైపు చూస్తూ ఎంతవరకు దేవుని పరిశుద్ధ పాదపీఠాన్ని కోరుకుని నా దేవుడు నాకు ఈ సహాయం చేశాడు అని అనేక మందికి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావు. ఇది నా నిజంగా దేవుని మీద మనం ఆధారపడగలిగితే తప్పకుండా దేవాదేవుడు మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడండి. చూడండి, మోషే యెహోషువను మనం పక్కన పెడితే మోషే కూడా ఇజ్రాయెల్ అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి పాలుతెల్ని ప్రవహించే దేశానికి నడిపించుకుంటూ తీసుకెళ్ళిన ఆయన అన్నప్పుడు ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక ఆటంకం. ఏంటి ఆటంకం అంటే, ఎదురుగా ఒక ప్రాంతానికి రాగానే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి? ఒక పెద్ద అడ్డుబండగా ఉంది. ఒకవేళ శత్రువు అన్నవాడు తరుముకుంటూ వస్తే ఇదిగో ఇక్కడ మనం నిలుచున్నాం కనుక శత్రువు చేతికి చిక్కబడతాం. అంటే ఏంటి? ముందు ఒక శ్రమ, వెనకొక శ్రమ, ఎలాగూ తప్పించబడతామని ఆలోచన చేస్తూ ఉండగానే ఏం జరిగిందంటే ఆ ఐగుప్తు రాజు సైన్యాన్ని తీసుకుని రానే వచ్చాడు. ఇజ్రాయేలులో కలవరం మొదలైంది. సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. అలాంటి సందర్భంలో ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. ఏం చేయాలి? తప్పించుకోలేని పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరందరూ కూడా మోషే మీద, యెహోషువ మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే ఒకటే చేశాడు. ఆయనకి తెలిసిన ప్రక్రియ ఒకటేనండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలి, ఏ ప్రార్థన చేయాలి, ఎలాగూ దేవుని ఎదుట సాగిలపడాలని నేర్చుకున్న మోషే 2 చేతులు పైకెత్తి యెహోవాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే వీళ్ళ సనుగులు విన్నాడో, గొడవలు విన్నారో, తిరుగుబాటును చూశాడో, వెంటనే ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రభువా, ఏంటి నాయనా, ఏంటి ఈ దినానేంటి శ్రమ? శత్రువు ఒక పక్క ఉన్నాడు, ఒక పక్క అడ్డుబండగా ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలి? ఎలా మేము దాటాలి అని చెప్పి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అందుకు మోషే ప్రార్థన చేసిన తర్వాత మోషే మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద నుండి సమాచారం అనగా జవాబు పొందుకున్న తర్వాత అందుకు మోషే ఏమంటున్నాడంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుని చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తునికి మీదట మరి ఎన్నడూ కూడా చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను, మీరు ఓరకి ఉండవలని ప్రజలతో చెప్పాడంట. అంటే సమాధానం పొందుకున్న తర్వాత ఆయనకి ఎంత గొప్ప బలం వచ్చిందో చూడండి. ఓరకుండుడి, మీరు నిలిచి చూడండి. ఎందుకంటే మీరు చూసిన ఐగుప్తుల్ని ఇక చూడండి. ఎందుకంటే యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణ చూడండి. ఆయనే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఇప్పుడు యెహోషువ ఎరికో గోడలు కూల్చడానికి అక్కడ యుద్ధం చేసింది వారి పక్షాన దేవుడే. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించడానికి, ఫరో సైన్యంతో పోరాడడానికి మోషే పక్షాన యుద్ధం చేస్తుంది ఎవరయ్యా అంటే యెహోవాయే. ఎందుకంటే ఆయన మీద ఆధారపడిన వారి ప్రతి పక్షాన యెహోవా ఉంటాడు, నిలబడతాడండి. ఎప్పుడైతే మోషే చేతులైతే ప్రార్థన చేశాడో వెంటనే మోషేతో అంటున్నాడు, అయ్యా మాట్లాడు అనగానే ఎర్ర సముద్రంను ఏం చేశాడంట? తన చేతిలో ఉన్న రాజదండమైన కర్రను చూపించగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. వెంటనే ఆరిన నేలను నడిచారంట అండి వీళ్ళందరూ కూడా. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డల ఎంత ప్రేమ కలుగుంటాడో తెలుసా? ఎర్ర సముద్రం పాయలవటం ఏంటి? ఇక్కడ ఫరో సైన్యానికేమో అగ్ని స్తంభం అక్కడ వచ్చి నిలబడింది, అటు వాళ్ళు ఇటు రాకుండా ఉండడానికి. అంటే తన బిడ్డల పక్షాన దేవుడు ఎంత ఆసక్తి కలుగుంటాడో చూడండి. ప్రార్థించాలి, మొరపెట్టాలి. సమస్యలు చూసినప్పుడు, కష్టాలు చూసినప్పుడు కృంగిపోవటం కాదు, దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి నాకు ఈ కార్యం సఫలం చేయ ప్రభా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు అని ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఆధారపడిన ప్రతి ఒక్కరికి దేవాదేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు. శత్రువు అన్న వాని చేతికి మనల్ని అప్పగించడు. మన మీద వాడి యొక్క కనుదృష్టి కాదు కదా, వాడి యొక్క బాణం కూడా మన మీదకి రాకుండా దేవుడు చేస్తాడండి. అందుకని ఇక్కడ అడ్డుబండగా ఉన్నటువంటి ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు ప్రాకారంగా పాయలు చేసి 6 నెలలు నడిచేటట్లు చేశారంట. అంటే ఏంటి? దేవుని సముఖంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో బలమైన కార్యాలు మనం కళ్ళారా చూస్తాం. ఇజ్రాయేల్ అందరూ ఆ ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచారంట. వీళ్ళందరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆ ఫరో సైన్యంకి ఎదురున్నటువంటి అగ్నిస్తంభం మాయమైనప్పుడు వారందరూ ఆ సముద్రం మధ్యలోకి రాగానే యథావిధిగా మళ్ళా సముద్రం ఒకటైపోయినప్పుడు శత్రు సమూహం అంతా ఎర్ర సముద్రంలో ఏమైపోయిందంట? మునిగిపోయి చనిపోయారంట అండి. చూడండి,
నిజంగా చూసినటువంటి పరిస్థితులను బట్టి మనంగా ఆలోచన చేసుకుని మనంగా దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదని అలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడే కన్నా ఆ పరిస్థితుల్లో మనల్ని మనం నిగ్రహించుకొని దేవుని శక్తి కొరకు, దేవుని యొక్క మహిమ ప్రభావం కొరకు నేను కనిపెడితే ప్రాకారాలు పడగొట్టేవాడు మన ముందు నడుస్తాడు. ఇక్కడ యెహోషువ దేవుని వైపు చూశాడు, ప్రాకారాలు పడగొట్టాడు, యెరికో పట్టణాన్ని జయించేటట్లు చేశాడు. మోషే దేవుని వైపు చూశాడు, ప్రాకారం అడ్డుబండగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, 6 నెలలు నడిచేటట్లు చేశాడు. దీనికి కారణం నాయకులైనటువంటి వీరు దేవుని వైపు చూడటం, దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ముందుగా నాయకుడిగా నడిచి ఆ మార్గాలన్నీ సరళం చేయడం. ప్రియ జనాంగమా, నీ కుటుంబంలో దేని చేత కుమిలిపోతున్నావు, దేని చేత బాధపడుతున్నావు, సమస్యలు ఉన్నాయని, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, బాగా కృంగదీస్తున్నాయని ఇదిగో నలుగురితో 10 మందితో చెప్పుకుని కూలిపోతూ కృంగిపోతూ ప్రార్థన అనే ఆయుధం లేకుండా నష్టాన్ని చవి చూస్తున్నావా? ఇది నాన్న దేవుని చెంతకురా, దేవుని పాదాల దగ్గర నువ్వు సాగిలపడు, ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుని మీద ఆధారపడితే నీ సమస్యలన్నీ దేవునితో చెప్పుకుంటే పరిశుద్ధుడు తప్పకుండా నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాను. ఎంతటి కఠిన సమస్యలైనా, ఎంతటి అడ్డుగోడలైనా పగలగొట్టి వాటిని దూరపరిచి నీ పట్ల నా పట్ల కార్యం చేయగలిగిన వాడు సజీవుడైనటువంటి దేవాది దేవుడు. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథము 31వ కీర్తన గ్రంథము 31వ కీర్తన 21వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపాడు, ఆయన స్తుతి నొందునుగాక. ఎక్కడ చూపించాడంట? ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా. ఏంటి అనంటే తనకొచ్చిన సమస్య ఏంటో చూడండి. దావీదు చేసిన ప్రార్థన 17వ వచనం చదవండి. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనునయ్యుందురుగాక. అబద్ధికుల పెదవులు మోయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది కదయ్యా. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కదా. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాస్తున్నావు. వాక్కలహములు మాన్పి వారిని గుడారంలో దాస్తున్నావు. కనుక ప్రాకారం ఇలా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ఒక మాట అనుకున్నాడంట 22వ వచనంలో, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం అవుతాను అనుకుంటుని, అయినా నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ఆలకించావు. ఆలకించడం అంటే ఏంటిగా? ఆశ్చర్యకరముగా తన కృపను భక్తుని ఎడల చూపించాడంటండి. అంటే ఏంటి? ఆయన ప్రేమించేవారిని ఎప్పటికీ విడిచిపెట్టడు. అబద్ధాలు మాట్లాడేవారు, తర్వాత గర్వమును అసహ్యమును అగుపరిచేవారు, తర్వాత కపటోపాయాలు పన్నేవారు ఎంతమంది ఉంటే ఏంటండి? దావీదు యెహోవా తట్టు చూశాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు కనుక ప్రాకారము గల పట్టణములో ఆశ్చర్యకరంగా తన కృపను చూపించి దావీదును దాచిపెట్టాడంట. చూడండి, తన బిడ్డల పట్ల దేవుడు చేసే కార్యాలు. యెహోషువకు విజయాన్ని కలగజేశాడు, మోషేకు మార్గాన్ని సిద్ధపరిచాడు, దావీదుకు ఏం చేశాడంట? కృపను ఆశ్చర్యకరంగా చూపించాడంట. దీని అంతటికి కారణం బిడ్డలు దేవుని మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డారండి. దేవునికి ప్రార్థన చేయడం, విన్నవించడం, కేకలు పెట్టడం. కేకలు వేస్తే ఎంత గొప్ప ధన్యత, ఆశీర్వాదం వస్తుందో తెలుసా? ఒక రోజున యేసుక్రీస్తు వారు యెరికో పట్టణ మార్గమున నడుచుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యన కూర్చున్నటువంటి బర్తిమయ్య అనే గుడ్డివాడు ఏంటి అని శబ్దం విని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ మార్గంలో వెళ్తున్నారా అనగానే ఇతను ఏం చేశాడంట? కేకలు వేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నప్పుడు పక్కనున్న వాళ్ళు అన్నారంట, ఊరుకో, ఎందుకు అలా కేకలు వేస్తున్నావు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు అని చెప్తే ఈ గుడ్డివాడు చూడండి మరింత బిగ్గరగా కేకలేశాడంట. అంటే దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఇంకా ఎక్కువగా ఆ పక్కన వాళ్ళు ఊరుకో అన్న చెప్పిన కొలది ఇంకెక్కువ కేకలేయటం ప్రారంభించాడంట. ఈ కేక విన్నటువంటి దేవుడు అంతటా యేసు అక్కడ నిలచి అన్నాడు. అంతే. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, నువ్వు ఎప్పుడైతే కేకలు వేస్తావో, యేసు ప్రభు వారు ఏం చేస్తాడంట? ప్రభువుని మన పట్ల కార్యం చేయడానికి సిద్ధపడతాడండి. మన దగ్గరికి వస్తాడు. ఈ బర్తిమే కేకవే కానీ అంతటా నిలిచి అన్నాడు, అతని నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు ఏం కావాలి నాయన అంటే చూపు కావాలి, ఆ సమస్య నుంచి విడుదల పొందాలి. వెంటనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కనుక ప్రియ విశ్వాసులారా, దేవుని నిజమైన దేవుని గుర్తిరిగి ఉన్నామని పిలుచుకుంటూ, అంటే అలా పిలువబడుతూ కూడా కొన్ని సందర్భాల్లో మనము లోకంలో ఉన్నటువంటి జనులందరూ కృంగినట్టు మనం కూడా కృంగిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం.
కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని గాఢాంధకారపు ఛాయలు నిన్ను నన్ను చుట్టుకున్నా, ప్రాకారాలు పడగొట్టేవాడు మన ముందుంటాడు. మన నాయకుడు మన ముందు నడుస్తాడు, మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు, భీకర కార్యాలు జరిగిస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, అదిగో యెహోషువ చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఎరికో గోడలన్నీ కూల్చేశాడు. మోషే చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దావీదు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే, మనుషుల యొక్క కపటోపాయములు తనను అంటకుండా ఆశ్చర్యకరంగా తన కృపలో దావీదును భద్రపరిచాడంట. ఇదిగో సువార్తలోకి వెళితే భర్తిమైన గుడ్డివాడి కేకలు వేసి మొరపెట్టినప్పుడంట, ఏ అంధత్వం అయితే తనని కృంగదీస్తుందో ఆ అంధత్వాన్ని పోగొట్టుకునేటట్లు దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట. ప్రియ జనాంగమా, అంత గొప్ప శక్తిగల దేవుడు, అంత బలమైన దేవుడు, సాహస కార్యాలు చేసేవాడు, భీకర కార్యాలు జరిగించేవాడు, నిన్ను నన్ను విడిచిపెట్టకుండా హత్తుకునున్న దేవుడు, నిన్ను నన్ను కాపాడుతూ ఆశ్రయదుర్గంగా తన రెక్కలలో భద్రపరుస్తూ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని కలిగుండి కూడా ఈ దినాన నువ్వు కృంగిపోతున్నావా, భయపడుతున్నావా, వేసారిపోతున్నావా, నీ దేవుని యొక్క శక్తిని తక్కువగా చేస్తున్నావా? ఈ దినాన దేవుని మీద ఆధారపడు బిడ్డ. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఎదురైనా భయపడొద్దు. నా రాజు నా ముందున్నాడు, నా నాయకుడు నా ముందున్నాడు. నాకు అడ్డుబండలుగా వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా విరగొడతాడు, తొలగిస్తాడు. నా నాయకుడు నాకు ముందు నడిపిస్తాడని చెప్పి ఒక గొప్ప తీర్మానంతో ప్రభువారికి ప్రార్థన చేయి. ధైర్యాన్ని పుంజుకో, దేవుని మీద ఆధారపడు. ఏది నిన్ను కృంగదీస్తుందో ఆ సమస్యను ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. తప్పకుండా దేవాదేవుడు మీ పక్షాన ఆ సమస్యతో యుద్ధం చేస్తాడు, పోరాడతాడు, మనకు విజయాన్ని కలగజేస్తాడు. ప్రియ జనాంగమా, మనుషుల మీద ఆధారపడొద్దు, అధికారుల మీద ఆధారపడదంటే ప్రతి విషయంలో అంటే మరి వాళ్ళ ద్వారానే మనకు సహాయం అంటే కాదండి. దేవుని ప్రేరేపణ లేకపోతే, దేవుడు సిద్ధపరచకపోతే అక్కడ మన కార్యాలు సఫలపరచబడవు. అందుకని మనుషులను నమ్ముకుంటే కంటే, అధికారులు నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్మి ఆయన ఆశ్రయించుట మేలు. ఎందుకంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడండి, భీకర కార్యాలు జరిగిస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రాకారాలు పడగొట్టేవాడు ఎక్కడున్నాడంట? మన ముందు నడుస్తూ ఉన్నాడు. కనుక దేనికి దిగులు పడుతున్నావు? నన్ను చూస్తున్నాడా లేదా? నన్ను గమనిస్తున్నాడా లేదా? నా సమస్యలు ఆయన అసలు గుర్తిస్తున్నాడా లేదా అంటే, ఎందుకు గుర్తించడండి? యెషయా గ్రంథం 62:6 ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6 అంటున్నాడు, ఓ యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను, రేయైన పగలైన వారు మౌనంగా ఉండరు. కనుక జ్ఞాపకకర్తలారా, యెహోవాను జ్ఞాపకం చేసుకున్నటువంటి జ్ఞాపకకర్తలారా, విశ్రమింపమాకండి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటి దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఎందుకో తెలుసా? తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేస్తున్నాడు. ఎలాగంటే తన దక్షిణ హస్తము, బాహుబలము. నిజంగా ఆ దక్షిణ హస్తం, ఆ బాహుబలం మనకు తోడై ఉంటే ఎన్ని కార్యాలు, ఎన్ని సాహసమైన కార్యాలు, గొప్ప కార్యాలు. నిజంగా వాటిని వివరించతరమా అంటే, దేవాదేవుడు తన బిడ్డల పట్ల కలిగున్న వాంఛ ఎంత గొప్పదంటే ఊహించలేం. నిజంగా ఆయన కార్యాలు ఈ దినాన నువ్వు లెక్క పెట్టాలంటే, నిజముగా నువ్వు ఆయన చేతి పనుల దగ్గరికి రా, ఆయన మీద ఆధారపడు. తప్పకుండా దేవాది దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులందరినీ హతమార్చి నీకు నాకు విజయాన్ని కలగజేసే గొప్ప దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు గనక ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. తప్పకుండా నీ జీవితంలో మేలు జరిగిద్ది. నువ్వు దేని గురించి అయితే విచారపడుతున్నావో, కృంగిపోతున్నావో, ఆ కృంగుదలంతటినీ కూడా దేవాదేవుడు తొలగిస్తాడు, అపాయమును దూరపరుస్తాడు, ఆనంద సంతోష సమాధానాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉంచుతాడు. ప్రియ జనాంగమా, వాళ్ళకి ఎదురైన పరిస్థితులను బట్టి యెహోషువ, మోషే, దావీదు, ఆ గుడ్డివాడైనటువంటి బర్తిమై దేవుని వైపు చూసి ఎన్ని గొప్ప కార్యాలు పొందుకున్నారో, అడ్డుబండలన్నీ తొలగించుకున్నారో, ఇది నువ్వు కూడా ప్రాకారాలు పడగొట్టేవాడు నీ ముందు నడుస్తున్నాడని గమనించుకొని ఆయన మీద ఆధారపడు. తప్పకుండా నీ సమస్యలన్నింటినీ దేవాదేవుడు విడుదల కలిగించి గొప్ప ఆనందంతో నీ జీవితాన్ని నింపబోతున్నాడు. అలాంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే నీ మనసును దేవుని వైపు తిప్పి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుడు తన బలమైన మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు.
దేని నిమిత్తం మేము భయపడుతున్నామో, దేనికి మేము కృంగిపోతున్నామో, ఇది నాన్న నీ మాటలను బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్న మేము లోకములో ఉన్న శత్రు సమూహమును, సమస్యలను చూసి కృంగిపోకుండా నా సజీవుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడని నీ వైపు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేసి నీ ద్వారా గొప్ప మేలులు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.